నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ఏసిడి లక్ష్మీనారాయణ, కిలవరంగ మండలం, కిలవరంగ విలేజ్. సార్ ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం? 10 ఎకరాలు సాగు చేస్తున్నాం. 10 ఎకరాలు చేస్తున్నారు. 10 ఎకరాల్లో మీరు మన జూపిటర్ ని ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు? 3 ఎకరాలకు స్ప్రే చేసినాం. 3 ఎకరాలకి. ఎక్కడ తీసుకొచ్చారండి మన జూపిటర్ ని? పరమేశ్వర, వరంగల్. వరంగల్ పరమేశ్వర్ తీసుకొచ్చుకున్నారు. అసలు జూపిటర్ గురించి ఎట్లా తెలుసుకున్నారు మీరు? నేను యూట్యూబ్ లో చూసి తెచ్చుకున్నాను. యూట్యూబ్ లో చూసి తెచ్చుకున్నారు. సార్ ఇప్పుడు మీరు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది? నేను స్ప్రే చేసి వారం రోజులు అవుతుంది. సార్ రిజల్ట్ ఏం వచ్చిందండి స్ప్రే చేసిన తర్వాత? బాగున్నది రిజల్ట్. గ్రోతింగ్ బాగా వచ్చింది. సైడ్ బ్రాంచ్లు బాగా వచ్చినాయి. సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి, దగ్గర వచ్చినాయి. మీకు ఆకు కింద తెల్లదోమ గానీ, పచ్చదోమ గానీ, పేడు బంక గానీ ఏమైనా కనిపిస్తుందా? ఏం కనబడుతుంది. మొత్తం పత్తి చుట్టూ కూడా అన్ని చూసినా. ఇక్కడ ఇప్పుడు వర్షం పడి మొత్తం అంతా కూడా వణిగిపోయినట్టుందిగా. వర్షం పడ్డది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వర్షం కూడా పడతానే ఉంది. రైతులు ధైర్యంగా స్ప్రే చేయొచ్చు అంటారా? ధైర్యంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు 3 ఎకరాలకు కొట్టే అన్నారు, వేరే 7 ఎకరాలకు ఏం కొట్టారు? వేరే మన పోలీసు అది కొట్టినాం. పోలీస్ అకామిడేషన్ కొట్టారు. దాని రిజల్ట్ కి దీని రిజల్ట్ కి ఎట్లా అనిపించిందండి? బాగున్నది. అది ఒకటే రోజు స్ప్రే చేసిన, దీని రిజల్ట్ బాగున్నది. దీని రిజల్ట్ బాగుంది. కొట్టక ముందు ఎంత హైట్ ఉండేది? కొట్టక ముందు జానడు ఉండే, కొట్టినాక ఫీట్నర వరకు హైట్ వచ్చింది. రైతులు ధైర్యం కొట్టొచ్చు అంటారు? ధైర్యంగా కొట్టవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.